హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ చూసి ఏమనిపించింది? నబిల్ అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు అనిపించింది. లాస్ట్ 15 మినిట్స్ కూడా, ఎపిసోడ్ లో లాస్ట్ 15 మినిట్స్ కూడా మొత్తం నబిల్ చుట్టూ తిరిగింది. అంటే నబిల్ ఆదిత్య గారి లాగా ఎనాక్ట్ చేయడం, అతను ఇమిటేట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఫుల్ కామెడీ వచ్చింది, ఫుల్ ఫన్ జనరేట్ అయింది. అలాగే మణికంఠ గేమ్ చూసి ఏమనిపించింది అంటే, గోల్డెన్ బ్యాండ్ పంపిస్తారు కదా బిగ్ బాస్, గోల్డెన్ బ్యాండ్ పంపించినప్పుడు ఎన్నడా మణికంఠ ఎన్నడా గేమ్ అనేసి అనిపించింది. అసలు ఎంత బాగా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాడో. అంటే క్లాన్ కి చేంజ్ అవ్వచ్చు, ఈ గోల్డెన్ బ్యాండ్ తీసుకునే పవర్ వల్ల క్లాన్ చేంజ్ అవ్వచ్చు అని అన్నప్పుడు తనకి యాక్చువల్లీ అక్కడ ఫిజికల్ గేమ్ ఆడడానికి ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. నిఖిల్ని అడిగినా కూడా నన్ను ఫిజికల్ గేమ్ ఆడనిస్తావనంటే నిఖిల్ ఏమంటాడంటే, అంటే నేను ఆడనిస్తాను కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే, మేము ఏ విధంగా కూడా లూజ్ అవ్వకపోతే అప్పుడు నేను నిన్ను ఆడనిస్తాను అని అన్నాడు అనమాట. అప్పుడు మణికంఠకి అర్థమైంది, ఎలాగో ఆడినవాడు నన్ను అని, ఆ క్లాన్ నుంచి ఈ క్లాన్ కి రావాలని డెసిషన్ తీసుకోవడం. ఆ తర్వాత ఆదిత్య గారిని ఈ క్లాన్ నుంచి ఈ క్లాన్ కి స్వాప్ చేయడం అనేది ఎన్నడా ఐడియా మణికంఠ అనేసి అనిపించింది, ఎన్నడా గేమ్ అనేసి అనిపించింది. చాలా బాగా ఆలోచించాడు. అదే చెప్తున్నా, మణికంఠ మేబీ ఎమోషనల్ గా వీక్ అవ్వచ్చు కానీ ఆయనకి థింకింగ్ పవర్ చాలా ఉంది. ఆయన మైండ్ గేమ్ బాగా ఆడతాడు, ఫిజికల్ గా కూడా ఆడతాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఎగ్ టాస్క్ లో గానీ, నిఖిల్ హోల్డ్ చేసే విధానంలో, హ్యామర్ టాస్క్ లో కూడా హ్యామర్ తీసుకొని నైనికాకి ఇచ్చాడు. చాలా బాగా అనిపిస్తుంది అసలు. మణికంఠ గేమ్ ఈ రోజు నాకు బాగా నచ్చింది. అలాగే నబిల్ ఎంటర్టైన్ చేసే విధానం కూడా బాగా నచ్చింది. ఎందుకని అన్నిసార్లు చెప్తున్నానంటే, నబిల్ గురించి అక్కడ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. పృథ్వీ, నిఖిల్, యష్మి, విష్ణుప్రియ, సీత, ఇంతమంది యాక్టర్స్ ఉండగా కూడా ఎంతమందిని పక్కకు తన్నేసి ఆయన యాక్ట్ చేసే విధానం వావ్, చాలా అద్భుతంగా ఉంది అసలు. అందరూ కూడా లాస్ట్ కి బిగ్ బాస్ కూడా అభినందించారు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవరు బాగా పర్ఫామ్ చేశారు ఈ టాస్క్ లో అంటే నబిల్ పేరే చెప్పారు. అంత బాగా ఇమిటేట్ చేశాడు ఆయన ఆదిత్య గారిని. ఆదిత్య గారు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. విష్ణుప్రియ అయితే పడి పడి నవ్వుతుంది నబిల్ పర్ఫార్మెన్స్ చూసి. ఆదిత్య గారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ అనిపించింది నబిల్ ఈ రోజు అయితే. ఆ తర్వాత సోనియా గారు ఈరోజు ఫుల్ గా జలస్ ఫీల్ అవుతున్నారు. విష్ణుప్రియ మన పృథ్వీ బాండింగ్ చూసి జలస్ ఫీల్ అవుతున్నారు అనేసి అనిపించింది. ఎందుకంటే ఆవిడ నిఖిల్ తో కూడా షేర్ చేసుకుంటది, అరే నాకు పృథ్వీ గారిని చూస్తే భయం వేస్తుంది, తనతో కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే భయం వేస్తుంది అని చెప్పి మన నిఖిల్ తో షేర్ చేసుకుంటది అనమాట. ఇంక ఎంతసేపు ఈవిడ చుట్టూ తిప్పుకోవాలి, ఈవిడతోటే ఉండాలి, ఈవిడతోటే గేమ్ ఆడాలి, ఈవిడ మాటే వినాలి అనేసి అనుకుంటుంది. కానీ వాళ్ళు వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా, వాళ్ళు కూడా వేరే వాళ్ళ మైండ్ సెట్స్ తెలియాలి కదా. వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతుంటే ఈవిడ తీసుకోలేకపోతుంది, చాలా జలస్ ఫీల్ అవుతుంది అనమాట. నిఖిల్కి అదే చెప్పి బాధపడుతుంది, ఏమైంది కనెక్ట్ అయితే మాట్లాడుకుంటే, ఈవిడ ఎలా కనెక్ట్ అయిందో నిఖిల్ కి పృథ్వీకి, వాళ్ళు కూడా అలాగే కనెక్ట్ అవ్వాలి అనేసి అనుకుంటారు కదా. అది ఫ్రెండ్షిప్ బాండ్, వేరేది ఏముంటది అక్కడ. చాలా జలస్ ఫీల్ అయిపోయి వాడు పడిపోతున్నాడు ఆమెకి. అది గేమో లేకపోతే రియల్ ఫేకో తెలియట్లేదు, ఆ కనెక్షన్ తన సైడ్ నుంచి, విష్ణుప్రియ సైడ్ నుంచి అని చెప్తా ఉంటది నిఖిల్ కి. సరే ఫ్రెండ్స్, ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పృథ్వీ ఏమంటాడంటే, అమ్మ 9 వైల్డ్ కార్డ్స్ వస్తారంటే, నిన్న బిగ్ బాస్ ట్యూన్స్ గేమ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు కదా, ఇంకా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అయిపోయింది, సో ఇంతటితో పూర్తయింది అనేసి అంటారు కదా. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఆపడం వీళ్ళ చేతుల్లో లేదనమాట. ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు, సో దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే 9 వైల్డ్ కార్డ్స్ వస్తారా అని అడుగుతూ ఉంటాడు. 9కి అంటే అబ్బో వద్దు అనేసి అంటది విష్ణుప్రియ. అంటే మన పృథ్వీకి ఏదో దెబ్బ తగిలినట్టుంది, ఆయింట్మెంట్ రాస్తుంది అనమాట. మంట వస్తుందంట, కొంచెం మంట వస్తుంది అనేసి అని. ఈ లోపు వచ్చేస్తుంది సోనియా. ఎందుకంటే నిఖిల్ పృథ్వీ కూడా బయట ఉన్నారు, అక్కడ విష్ణు వచ్చేసి పృథ్వీ పక్కన కూర్చొని ఆయింట్మెంట్ రాస్తుంది కదా, ఏమైపోతుందో, నా బిడ్డలు నా దగ్గర నుంచి దూరం అయిపోతారేమో అని భయంతో వచ్చేస్తుంది. వచ్చేసి తొందరగా రండి తినాలి కదా అనేసి అంటే, తర్వాత ఆయనేమో బయట బిజీగా ఉంటాడు దమ్మేసుకుంటా. నిఖిల్ చాలా ఇంకా రా, తర్వాత వేసుకోవచ్చులే, తొందరగా రండి, ఆకలేస్తుంది, ఎంతసేపు వెయిట్ చేయాలి మీ ఇద్దరి కోసం అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చేస్తుంది అనమాట బయటికి. తర్వాత ప్రేరణ అంటది, అరే పృథ్వీకి ఏం చేస్తుంది విష్ణు, అక్కడ ఆయింట్మెంట్ రాస్తుందా, ఈ రోజు నుంచి ఏం చెప్పింది, నా మూడ్ చేంజ్ అయిపోతుంది అని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళి రాస్తుంది అని ప్రేరణ అంటది అనమాట.
అయితే ఈలో విష్ణు లోపలికి వస్తే సీత అడుగుతుంది, ఏరా ఏం చేసి వచ్చావురా నువ్వు అని అంటే, వాడికి దెబ్బ తగిలింది కదా అందుకే ఆయింట్మెంట్ రాశాను అనేసి అంటే ప్రేరణ అడుగుతుంది, అరే నువ్వు చేంజ్ అయిపోతానన్నావు కదా ఎందుకు రాసావు అంటే సీత అంటది, అరే మన సోనియా రాస్తుంది కదా తను రాయకపోతే అప్పుడు చూడొచ్చు ఎందుకు వెళ్ళి రాసావు అంటే విష్ణుప్రియ, అరే ఆ ప్లేస్ లో ఎవరైనా రాస్తాను నేను, నువ్వున్నా కూడా నేను రాస్తాను అట్లాగే రాసొచ్చాను అని చెప్తుంది అనమాట. నేను మారిపోయాను కాదనట్లేదు కానీ హ్యుమానిటీ ఉంటది కదా అని విష్ణుప్రియ అంటది. తర్వాత మళ్ళీ ఏమంటదంటే, అరే అది మాట్లాడొద్దులా, అది కంప్లీట్లీ నా పర్సనల్ కదా మీరేం మాట్లాడొద్దు దాని గురించి. ప్రేరణ కూడా క్వశ్చన్ చేసేసరికి విష్ణుప్రియ కోపం వస్తుంది అనమాట, నువ్వు చేంజ్ అయిపోతానన్నావు మళ్ళీ వెళ్ళి ఎందుకు అతని పక్కన కూర్చొని అతనికి ఆయింట్మెంట్ రాస్తున్నా ఇలా అడిగేసరికి దీనికి కోపం వచ్చి అది కంప్లీట్లీ నా పర్సనల్, మీరేం అడగొద్దు అసలు నా ఇష్టం అని అంటది. సీత అంటది, నేను ఏం చెప్తున్నానంటే కొంచెం మెయింటైన్ చెయ్యి అనేసి అంటున్నాను, అంతకు మించి ఏం కాదు. నువ్వు నీకైనా రాస్తాను అనేసి అంది కదా, నేను వేరు ఆయన వేరు, నా ప్రయారిటీస్ వేరు ఆయన ప్రయారిటీస్ వేరు, కంపారిజన్ చేయకు ఆయనతో నాకు అనేసి సీత అంటది అనమాట. విష్ణుప్రియ అంటది, నేనేం కంపారిజన్ చేయట్లేదు నాకు తెలుసు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్తున్నాను అంతే, వేరే ఏం కాదు అని చెప్తుంది అనమాట విష్ణుప్రియ. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నెక్స్ట్ సీత అంటది, ఏం కాదు నువ్వు ఈ ప్రాసెస్ లో అంటే తనకు కనెక్ట్ అవుతున్నావు కదా, ఈ ప్రాసెస్ లో నువ్వు నీ సెల్ఫ్ వదిలేస్తున్నావు, నీ గేమ్ వదిలేస్తున్నావు అన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి ఒక ఫ్రెండ్ లాగా సజెషన్ ఇస్తుంది అనమాట. అరే ఎవరికైనా లైఫ్ లో డిస్ట్రాక్షన్ వస్తుంది కదా, ఏముంది అందులో, మీరు గేమ్ ఓడిపోయారని నా మీద పెట్టొద్దు, ఆ ప్రెషర్ అంతా మీరు గేమ్ ఓడిపోయిన ప్రెషర్ అంతా నా మీద పెట్టొద్దు, ఇట్లా మాట్లాడొద్దు నాతో అంటే, సర్లే ఓకే అర్థమైందిలే మాకు ఓకే కానీ ట్రై చెయ్యి అంటున్నా, దూరంగా ఉండడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయి అంటున్నా అని సీత చెప్తుంది అనమాట. సీతకి భయం ఏంటంటే తిని వీళ్ళ క్లాను తనేమో వాళ్ళ క్లాన్ కదా, ఎందుకు వచ్చింది డిస్టెన్స్ మెయింటైన్ చేయి, డిఫరెంట్ క్లాన్స్ కదా, అలాగే నీ సెల్ఫ్ ని నీ గేమ్ ని లూజ్ చేసుకుంటావేమో అని ఆవిడ భయం సీతకి. విష్ణు అంటే, ఓ గాడ్ నాకు చాలా సఫకేటెడ్ ఫీలింగ్ వస్తుంది, మీరు ఒక్కొక్కళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడొద్దు, నన్ను ఫ్రీగా వదిలేయండి అని చెప్తుంది అనమాట వాళ్ళకి. సీత అంటే, అరే నువ్వే అన్నావు కదరా అందుకే చెప్తున్నాను అంటే, అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ అన్నాను కానీ నాకు ఆ సెన్స్ ఉంది, నేను ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు గేమ్ ఆడాలి, ఎంతవరకు మాట్లాడాలి అని నాకు ఆ సెన్స్ ఉంది, నేనేం డమ్ కాదు అని వీళ్ళతో షేర్ చేసుకుంటుంది. సీత ఓకే సాయి ఇటు వచ్చి కూర్చో అని చెప్పి హక్ చేసుకొని, నాతో కంపేర్ చేయకన్నాను అంతే, నీ ప్రయారిటీస్ నీ ఇష్టం బట్ నాతో కంపేర్ చేయకు పృథ్వీని అని చెప్తుంది అనమాట. తర్వాత విష్ణు, నా ప్రయారిటీస్ లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టే కదా, ఓకే అఫ్ కోర్స్ వాళ్ళ ప్రయారిటీస్ లో మనం లేము అనుకో, అంత మాత్రాన మన ప్రయారిటీస్ లో వాళ్ళు ఉండరని కాదు కదా. అండి ఈవిడికి ఏం లేదు, ఈవిడికి ఏం పృథ్వీ అంటే ఇష్టం అనమాట, అందుకే ఆయనకి దెబ్బ తగిలింది కాబట్టి చూడలేక వెళ్ళి ఆయింట్మెంట్ రాస్తుంది. అది వీళ్ళకి నచ్చలేదు, మనం వేరే క్లాన్ కదా, నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి, నువ్వేం చెప్పావు వాళ్ళతో మాట్లాడను అని చెప్పి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి కదా, నువ్వు నబిల్ని తీసేస్తారు కదా వీళ్ళ క్లాన్ నుంచి, వాళ్ళతో మాట్లాడను అన్నావు కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని వాళ్ళు అడుగుతారు అనమాట. సరే నీ ఇష్టం, నీ పర్సనల్ చాయిస్ అంట సీత. విష్ణు అంటది, ఒరే అందరికీ చెప్తున్నా వినండి, నేను పృథ్వీతో మాట్లాడతా, నాకు పృథ్వీ అంటే ఇష్టం, అంటే ఆ క్లాన్ లో వేరే ఎవరితో అయినా మాట్లాడిన కానీ పృథ్వీతో అయితే మాట్లాడతాను అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తుంది అనమాట, వాళ్ళ క్లాన్ మెంబర్స్ కి. ఇంక నన్ను ఎప్పుడు ఈ క్వశ్చన్ వేయొద్దు, ఇది కంప్లీట్లీ నా పర్సనల్ అనేసి చెప్తుంది. తర్వాత మార్నింగ్ సాంగ్ ప్లే అవుతుంది. మార్నింగ్ సాంగ్ ప్లే అయ్యాక సోనీ చెప్తుంది నిఖిల్ తోటి, ఏమంటుందంటే, అరే పృథ్వీ గారిని చూస్తే భయం వేస్తుందిరా, ఆమెకి పడిపోతున్నాడేమో అనేసి. ఎప్పుడు ఇలాంటి మాటలే. ఒకసారి ఏమో పృథ్వీని ఏమడుతుంది, అరే యష్మికి నీకు ఏముందిరా మధ్యలో, నువ్వే ఒకసారి నువ్వు చెప్పావంట కదా యష్మి వేసుకున్న డ్రెస్ బాగుంది అని, సో అప్పటి నుంచి నేను ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాను, నీకు నచ్చినాయి అని అదే నీకు నచ్చినాయి కదా ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాను అని అందంట కదా యష్మి నీతోటి, మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అనేమో ఒకసారి క్వశ్చన్ చేస్తుంది డైరెక్ట్ గా పృథ్వీని. ఇప్పుడేమో వాళ్ళు పృథ్వీకి విష్ణుప్రియకి పడిపోతున్నాడురా, నాకు వాడి గురించి భయం వేస్తుంది, ఎప్పుడు ఇదే పని, అడల్టరేటెడ్ కామెడీ నాతో చేయొద్దు అని అంటది. ఈవిడ మాట్లాడేంటి చాలా జలస్ ఫీల్ అవుతుంది అసలు, నిఖిల్తో పృథ్వీతో ఎవ్వరు మాట్లాడినా కూడా జలస్ ఫీల్ అయిపోతుంది కంప్లీట్లీ. నిఖిల్ ఏమంటాడంటే, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ వాడు కొంచెం సాఫ్ట్ అవుతున్నాడు అని అనిపిస్తుంది, జస్ట్ సాఫ్ట్ కార్నర్ లా వస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదంటే. సాఫ్ట్ కార్నర్ కాదురా, హీఈస్ బీయింగ్ సాఫ్ట్ అంతే అనేసి అంటే, మరి ఎందుకు ఆమెతోనా అంటే, అలా ఏం కాదు, మళ్ళీ కెమెరాలు ఉన్నాయని గుర్తొచ్చినట్టుంది, అలా ఏం కాదని మరి ఎందుకు అడుగుతున్నావు అంటే, తను ఒక్కదానితోనే అంటావా అంటే, కాదు తను ఒక్కదానితోటే కాదులే అంటే,
మెన్ కెన్ అండర్స్టాండ్ మెన్ అంటారు కదా, సో నాకే అర్థం అవుతుంది పృథ్వీ గురించి నీకంటే కూడా అంటాడు అనమాట నిఖిల్. అందరితో నేను సాఫ్ట్ గా మాట్లాడడం వేరు, ఒక్క పర్టికులర్ పర్సన్స్ కి లీనియన్స్ ఇవ్వడం వేరు అనేసి అంటాడు. సో నేను అందరితో సాఫ్ట్ గా మాట్లాడతాను, కానీ వాడు ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ కి లీనియన్స్ ఇస్తున్నాడు అనేసి చెప్తే సోనియా అంటది, వాడు ఏం చేయట్లేదురా పాపం, వాడి తప్పేం కాదు, హీఈస్ జస్ట్ ఫాలోయింగ్ ఫర్ దట్. అది తప్పేం కాదులే, కానీ వాడు ఎఫెక్ట్ అవుతాడేమో అని భయం వేస్తుంది. అంటే వాడేం చేయట్లేదు, విష్ణుప్రియయే వచ్చి మాట్లాడుతుంది, విష్ణుప్రియ వచ్చి ట్రై చేస్తుంది అన్నట్టు చెప్తుంది అనమాట. అది రాంగ్ కాదులే కానీ వాడికి గేమ్ కి ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్తుంది. ప్రేరణ, ఈ ప్రేరణ, నైనిక, సీత మాట్లాడుకుంటారనమాట విష్ణుప్రియ గురించి. ఈమె పృథ్వీ లేకుండా అక్కడ సెటిల్ అయిపోతుందా అనేసి అంటే సీత అంటది, ఏం లేదులే, జస్ట్ లైక్ చేస్తుంది పృథ్వీని. ఈ లోపు పృథ్వీకి ఆమె హెయిర్ సెట్ చేయడం, డ్రెస్ మీద కాంప్లిమెంట్స్ ఇవ్వడం వాష్రూమ్ లో చేస్తా ఉంటది. అక్కడ వాష్ ఏరియాలో అనమాట. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, విష్ణుప్రియ పృథ్వీ హగ్ చేసుకుని నీ డ్రెస్ బాగుంది అని చెప్తా ఉంటది. వీళ్ళు ముగ్గురు అదే టైంలో ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు కిచెన్ దగ్గర. ప్రేరణ అంటది, అంటే అప్సెట్ అయ్యేంత ఇష్టం ఉందని నాకు తెలియదురా, నేను ఏదో నార్మల్ గా అడిగేస్తాను, నైట్ అడిగిన క్వశ్చన్ కి అప్సెట్ అయింది కదా విష్ణుప్రియ, అంత ఇష్టం ఉందని నాకు తెలియదు, నేను నార్మల్ గా అడిగాను అంటే నాకు కూడా తెలియదురా, ఈ బాండ్ ఎప్పుడు ఫామ్ అయిపోయింది అన్నట్టు సీత మాట్లాడుతుంది. ప్రేరణ అంటది, జస్ట్ ఊరికే చూసుకుంటుంది, టైం పాస్ చేస్తుంది అనుకున్నాను కానీ ఆమె అంత హర్ట్ అవుతుందని అని నాకు తెలీదు అనేసి చెప్తుంది అనమాట. జెన్యున్ గా కనెక్ట్ అవుతుంది, కానీ వాడు మాత్రం అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు, వాడేమంత జెన్యున్ గా కనెక్ట్ అవ్వట్లేదు, తిని అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు అంతే అని చెప్తుంది. నైనిక, ఏం లేదు, ఫ్రెండ్ లాగే ఉన్నాడు అంతే, ప్రతి ఒక్కరికి అటెన్షన్ అంటే ఎంజాయ్ గానే ఉంటది కదా, బట్ ఈ కేర్స్ ఫర్ హర్, తను ఎక్కువ కేర్ చేస్తాడు, అంతకు మించి ఏం లేదు. అంటే విష్ణుప్రియ పృథ్వీ వస్తారు. విష్ణుప్రియ ఏమంటది అంటే, వచ్చేస్తున్నాడు మా సూర్యుడు వీరుడు ధోరుడు పృథ్వీరాజ్ అనేసి చెప్తుంది. అంటే ఆయన ఏదో కొంచెం మోడర్న్ షర్ట్ వేసుకున్నాడు, అందుకని అట్లా మాట్లాడుతుంది అనమాట. యష్మి, నువ్వు చెప్పిన దానికి సూపర్ హాట్ ఉంటాడేమో అనుకున్నాను కానీ ఏం లేదు, ఇంకా మణికంటేనే ఇంకా హాట్ గా ఉంటాడు, అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే. ఈ రోజు బాగుండేవాడు, ఈ రోజు మరి డబ్బాలాగా ఉన్నాడు, అసలేం బాగాలేదు ఈ షర్ట్ లో అని యష్మి సీత అంటారనమాట. ఏమి ఎవ్వరికి టేస్ట్ లేదబ్బా, నా కళ్ళతో చూడండి అసలు ఎంత బాగున్నాడో అని విష్ణుప్రియ అంటది. పృథ్వీ అంటాడు, అమ్మ ఇంత ఇన్సల్ట్ చేస్తున్నారా, ఎవరు అసలు అట్లా అంటున్నారు, నన్ను బాగాలేదు, నేను డబ్బాలా ఉన్నాను అని చెప్పి ఇంకా పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. మీరు బ్యూటీని చూడలేకపోతున్నారు అని అంటది విష్ణు. సీత అంటది, ఏంది ఆ బ్యూటీ అంటే, ఏంది బ్యూటీ ఏంది, ఆ బొక్కలు వేసుకున్న షర్ట్ వేసుకుంటే మాత్రం బ్యూటీ అయిపోద్దా అని సీత అంటది. తర్వాత బిగ్ బాస్, మీరు ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చింది, ఎవరు ఎంత ఎక్కువ ఆహారాన్ని నిల్వ చేసుకుంటారు అనేది మీ పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది. ఈ టాస్క్ లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా బిగ్ బాస్ వినిపించే సౌండ్స్ వరుస క్రమంలో గుర్తు పెట్టుకొని ఆ సౌండ్స్ వరుస క్రమంలో రాయాలి. ఏ క్లాన్ సభ్యుడైతే ఎక్కువ సమాధానాలు రాస్తాడో వారికి సూపర్ మార్కెట్ లో ఎక్కువ సమయం లభిస్తుంది. దీనికి నబిల్ సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఇంకా మిగతా క్లాన్ మెంబర్స్ అందరూ గేమ్ ఆడతారు అనమాట. మణికంఠ కూడా ఆడతాడు. ఫస్ట్ వచ్చేసి ప్రేరణ వర్సెస్ మణి ఇద్దరు ఆడతారు. ఏం లేదు, కొన్ని బిగ్ బాస్ సౌండ్స్ వినిపిస్తారు, అవి గుర్తుపెట్టుకోవాలి. డాంకీ సౌండ్, మంకీ సౌండ్, హార్న్ సౌండ్, ఇంకా ట్రైన్, ఎలిఫెంట్, ఇట్లాంటి సౌండ్స్ వినిపిస్తే వాళ్ళు అవి కరెక్ట్ సిరీస్ లో గుర్తుపెట్టుకొని కరెక్ట్ సిరీస్ లో రాయాలి. అంత బాగా ఎవరు ఆడలేదు కానీ, బట్ కాంతార క్లాన్ కి 1 పాయింట్, శక్తి క్లాన్ కి 2 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకసారి యష్మి సీత ఆడుతున్నప్పుడు ఒక సౌండ్ కి, మంకీ సౌండ్ కి సీత డాంకీ అని రాస్తుంది, యష్మి ఏమో బర్డ్ సౌండ్ రాస్తుంది. లైవ్ లో ఏం జరిగిందంటే, మీకు బర్డ్ సౌండ్ కి మంకీ సౌండ్ కి తేడా తెలియట్లేదా అని అంటే, అది దగ్గరగా బర్డ్ సౌండే ఉంది బిగ్ బాస్. ఎక్కువ బర్డ్స్ ఒకటేసారి వెళ్తున్నప్పుడు వచ్చే సౌండ్ లా ఉంది అది. అంటే బిగ్ బాస్ ఏమంటారంటే, నబిల్ మీకేమనిపిస్తుంది, పాయింట్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఇవ్వండి, మీకు కరెక్ట్ అనిపిస్తే ఇవ్వండి అని అంటే, నబిల్ ఏం చేస్తాడంటే ఆయన కూడా రాస్తాడనమాట. రాస్తున్నప్పుడు ఆయన కూడా బర్డ్ అనే రాస్తాడు. బిగ్ బాస్ నాకు కూడా బర్డ్ అనే అనిపించింది కాబట్టి తినేమో అదే సౌండ్ కి డాంకీ అని రాస్తుంది. సీత రాసింది డాంకీ. ఆ సౌండ్ కి డాంకీ సౌండ్ కి చాలా దూరం ఉంది, బట్ బర్డ్ సౌండ్ కి కొంచెం సిమిలర్ గా ఉంది కాబట్టి నేను యష్మికి పాయింట్ ఇస్తున్నాను అని చెప్తాడు. ఒకటి వచ్చేసి జెన్యున్ గా నిఖిల్ కి పాయింట్ వస్తుంది. అంటే నిఖిల్ నైనిక ఆడుతున్నప్పుడు చాలా సింపుల్ గా ఉన్నాయి, అవి చాలా ఈజీగా ఉన్నాయి సౌండ్స్ గుర్తుపెట్టుకోవడం. దాంట్లో నైనిక రాయలేకపోయింది, నిఖిల్ రాసేస్తాడు. అక్కడ జెన్యున్ గా నిఖిల్ కి 1 పాయింట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే యష్మికి
1 పాయింట్ ఈ విధంగా వస్తుంది. మన నబిల్ ఇవ్వడం విధంగా అంటే తనకి కూడా అలాగే అనిపించి సిమిలర్ గా సౌండ్ ఉంది అని అనిపించి ఇక్కడ యష్మికి 1 పాయింట్ ఇస్తాడు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల తర్వాత నబిల్ ఏడుస్తాడు, హర్ట్ అయ్యి ఏడుస్తాడు. వీళ్ళన్న మాటలకి చెప్తాను నేను తర్వాత. తర్వాత మళ్ళీ ఒకసారి 1 పాయింట్ వీళ్ళకి వస్తుంది. ఎప్పుడంటే ప్రేరణ వర్సెస్ నిఖిల్ ఆడుతున్నప్పుడు, నెక్స్ట్ రౌండ్ లో ప్రేరణ వర్సెస్ నిఖిల్ ఆడుతున్నప్పుడు ప్రేరణ అన్ని పాయింట్స్ కరెక్ట్ గా రాస్తే అప్పుడు తనకి 1 పాయింట్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈ గేమ్ అయ్యే టైంకి శక్తి క్లాన్ వాళ్ళకి 2 పాయింట్స్, కాంతార క్లాన్ వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే శక్తి క్లాన్ వాళ్ళు ముందుగా సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి, అంటే ఫస్ట్ బజర్ కొట్టినప్పుడు సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి. సెకండ్ బజర్ కొట్టినప్పుడు సీత వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి. థర్డ్ బజర్ కొట్టినప్పుడు ఇద్దరు షాపింగ్ ఆపేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే శక్తి క్లాన్ కి ఎక్కువ సమయం దొరుకుతుంది అనమాట, నిఖిల్ కి ఎక్కువ సమయం దొరుకుతుంది, సీతకి కొంచెం తక్కువ సమయం దొరుకుతుంది వెజిటబుల్స్ కూరగాయలు తీసుకోవడానికి ఆర్ సరుకులు తీసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ ముందుగా వెళ్ళడం వల్ల ఉన్న చికెన్ మొత్తాన్ని తీసేసుకుంటాడు. ఇంకేళ్ళకి ఒక్క చికెన్ ప్యాకెట్ కానీ ఒక్క మటన్ ప్యాకెట్ కానీ దొరకదు. ఆయన ఉన్న చికెన్ ని మటన్ ని అన్ని తీసేసుకుంటాడు. వీళ్ళు ఓన్లీ వెజిటేబుల్స్, ఎగ్స్, పన్నీరు, ఇంకా మిగతా మసాలాలు, ఆయిల్ ఇవి పట్టుకొని మాత్రమే వస్తారనమాట. ఆయన ముందు వెళ్ళడం వల్ల చాలా మినిట్ మేడ్ బాటిల్స్, ఇంకా చికెన్ అయితే ఉండనే ఉండదు అనమాట. ఇంక వీళ్ళ ఈ వీక్ వీళ్ళకి చికెన్ లేదన్నట్టే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇంక ఈ వీక్ మనకి చికెన్ లేదు అనేసి. అందుకు తను ఫీల్ అవుతాడు, అరే నా గురించే కదా వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వెళ్ళి నేను ఇవ్వడం వల్లే, సో అందుకని వాళ్ళు ముందు వెళ్ళడం వల్ల వాళ్ళు మొత్తం చికెన్ ని తీసుకున్నారు, మాకేమీ లేకుండా పోయింది నాన్ వెజ్ అనేసి ఫీల్ అవుతాడు అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఒకసారి ఫ్రెండ్స్ తర్వాత సీత అంటది చికెన్ మొత్తం తీసేసుకున్నా అంటే, అరే నాకు చేతిలో వచ్చింది నేను తీసేసుకున్నాను అనేసి. తర్వాత నబిల్ ఏమంటాడంటే ఆదిత్య గారితో సారీ అన్నా అనేసి అంటే, అరే ఏం కాదులే వదిలేసే అందరూ మర్చిపోయారు, మేబీ ప్రేరణ 9కి నీ వైపుకి వస్తారు నామినేషన్ చేయడానికి, ఎందుకంటే ఈ గేమ్ అయిపోయిన తర్వాత నీ వల్లే వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్ వెళ్ళింది అని చెప్పి కాంతార క్లాన్ వాళ్ళందరూ అని విష్ణుప్రియ అంటదంటే ఈ వీక్ నేను నామినేషన్ లో వేసేస్తాం మేమందరం అంటే కామెడీగానే అంటది. ఆయన కూడా బిగ్ బాస్ వీళ్ళు నన్ను నామినేషన్ లో వేసేలా ఉన్నారు, వీళ్ళందరూ గొడవ పడుతున్నారు నన్ను. ఆదిత్య గారు కూడా అంటారనమాట, నువ్వు తప్పు చేసావు, నువ్వు సరిగా డెసిషన్ తీసుకోలేదు అనేసి అదే టైంలో అంటారు, నీకు మంకీకి సౌండ్ కి బర్డ్ సౌండ్ కి తేడా తెలియలేదా, నువ్వు అనవసరంగా పాయింట్ ఇచ్చావు, నువ్వు అన్యాయం చేసావు అన్నట్టుగా ఆదిత్య గారు మాట్లాడతారు. విష్ణుప్రియాలు కూడా ఈ వీక్ నామినేషన్ లో వేసేస్తావు నిన్ను అని అంటారు. ఇంకా దాని గురించి ఇంకా వీళ్ళకేమో చికెన్ దొరకలేదు, ఇంకా కొన్ని ఐటమ్స్ వాళ్ళే ముందుగా ఎక్కువ తీసేసుకోవడం, దాని గురించి ఫీల్ అయ్యి సారీ అన్నా అని చెప్పి ఇక్కడ కూర్చొని ఏడుస్తాడు. అప్పుడు ఆదిత్య గారు ఏమంటారంటే, అరే ఏం కాదులే అందరూ మర్చిపోయారు, మేబీ ప్రేరణ 9కి వాళ్ళిద్దరూ నేను నామినేట్ చేయొచ్చు ఈ వీక్ లో, అంతే, అంతకు మించి ఏం లేదు అనేసి అంటే ఈలోపు విష్ణుప్రియ వస్తుంది అనమాట అక్కడికి. విష్ణుప్రియ వచ్చినప్పుడు విష్ణుప్రియ కొంచెం చూడండి బాగా ఫీల్ అవుతున్నాడు ఇతను, మీరు వెళ్ళి కొంచెం ప్రేమగా 9కి వాళ్ళకి చెప్పండి అనేసి ఆదిత్య గారు అంటారు. నబిల్ అంటాడు, అరే నామినేట్ చేసినా పర్వాలేదు బట్ నేను అక్కడ సారీ చెప్పేస్తానులే, 1 వీక్ నాకు నా వల్ల వాళ్ళకి రేషన్ ప్రాబ్లం అయిందని సారీ చెప్పేస్తానులే, అదేం కాదులే అన్న అని చెప్తాను. అప్పుడు విష్ణుప్రియ, చిల్ బేటా, నాకు తెలుసు యాక్చువల్లీ నైనిక డిఫరెంట్ పర్సన్, నాకు తెలుసు తన గురించి. ఏంటంటే స్టార్టింగ్ లో బాగానే ఉండేది బట్ మన నామినేషన్స్ లో నిఖిల్ తో మాట్లాడిన తర్వాత కాడ నుంచి తను వేరేలాగా మారిపోయింది, అలా చిన్నపిల్ల వదిలేద్దాము అనేసి అనుకుంటుంది, నేను లైట్ తీసుకుంటున్నాను, కానీ తను ఒక్కొక్కసారి చాలా మెచ్యూర్డ్ గా పెద్ద పిల్లలాగా మాట్లాడుతుంది, అక్కడేమో అంత మెచ్యూర్డ్ గా మాట్లాడి ఇక్కడేమో ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతుంది, అసలు నాకు అర్థం కావట్లేదు, బట్ నువ్వైతే చిల్లవు ఏం కాదులే నేను చెప్తాలే అనేసి అంటదనమాట. తర్వాత ఆదిత్య గారు, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం, ప్రతిరోజు ఒకలాగే ఉంది. ఈలోపు సీత వస్తుంది. సీత వచ్చారు, ఏమైంది, ఏం కాదు మనకి ఫుడ్ వచ్చింది కదా అది చాలు అంటే, అది కాదు సారీ సీత అని చెప్పి మళ్ళీ ఏడుస్తాడు, కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాడు, మరి అంత కాదులే కానీ లైట్ గా. అరే అన్ని వచ్చినాయిరా, ఎగ్స్ కూడా వచ్చాయి అని ఆదిత్య గారు అంటే, ఏం పర్లేదు చికెన్ ఒక్కటే కదా రాలేదు, ఈ వీక్ ఒక్కటే కదా, నువ్వు చికెన్ కి మటన్ కి ఏడుస్తున్నావా అని సీత నబిల్ తోటి అంటది. అక్కడ డెసిషన్ నేను తప్పు చెప్పాను కదా అందుకని అంటే, సీత అంటది, అదే నువ్వు రైడర్ కదా ఎందుకు ఏడుస్తున్నావు, నేను అసలు ఒక్క మాట అయినా అన్నానా చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆదిత్య గారు అంటారు, నువ్వు ఒక్క మాట కూడా అనలేదు కదా అందుకే ఫీల్ అవుతున్నారు అని అంటే, సరే ఇప్పుడు అంటానులే ఇప్పుడు అని అంటారు. ఆ కాన్వర్జేషన్ అక్కడితో ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ బిగ్ బాస్, మీ ముందు ఒక గోల్డెన్ బ్యాండ్ ఉంది, ఆ బ్యాండ్ కున్న ప్రత్యేకత ఏంటంటే
ఆ బ్యాండ్ కి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ని ఉపయోగించుకొని మీరు మీ సొంత క్లాన్ నుంచి వేరే క్లాన్ కి వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు ఏ క్లాన్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ క్లాన్ ని కూడా ఒక సభ్యుడిని స్వాప్ చేసే అవకాశం, ఆ పవర్ కూడా మీకే లభిస్తుంది. ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో త్వరగా వచ్చి ఆ బ్యాండ్ తీసుకోండి అని చెప్తారనమాట. తర్వాత ఇంకేళ్ళందరూ పిచ్చింగ్ చేసుకుంటా ఉంటారు, నువ్వు వెళ్తావా లేదంటే నువ్వు మా క్లాన్ కి రా అని అడుగుతా ఉంటారు. విష్ణుప్రియ అంటది, ఏ మణికంఠ వచ్చేవాడు కానీ ఇప్పుడు రాడు, ఎందుకంటే చికెన్ వచ్చింది కదా అని. ఎందుకంటే మణికంఠ ఎప్పుడు నేను కాంతార క్లాన్ కే వెళ్తాను అని అన్నవాడు. అలాగే యష్మి కూడా కాంతార క్లాన్ లోనే ఉండాలని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది కదా. ఇప్పుడు ప్లాన్ ఏమిటి, యష్మి ఇటు వచ్చేసి బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇచ్చారు కదా అంటే, అరే నేను రానమ్మా, నాకు మీ అందరికంటే చికెనే ముఖ్యం అని అంటది. ఎందుకంటే వీళ్ళ క్లాన్ లో చికెన్ ఉంది, వాళ్ళ క్లాన్ లో లేదు కదా. తర్వాత నైనిక, నా క్లాన్ చేంజ్ చేయాలని ఉంది కానీ ఒకవేళ పవర్ వస్తే ఏంటి అనేది ఆలోచిస్తున్నా అని అంటది. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే, నువ్వెందుకు వెళ్ళకూడదు అనేది నేను చెప్పాలా, నువ్వెందుకు వెళ్ళవు అనేది నువ్వే చెప్తావా అని సోనియాని అడుగుతాడంట. సరే నువ్వు చెప్పు ఎందుకు వెళ్ళొద్దు అంటే, తాట తీస్తా నువ్వు వెళ్ళావంటే, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా రైట్ హ్యాండ్, ఇంక వీళ్ళిద్దరు బాండి వీడేలాగే లేదు. తర్వాత నిఖిల్, ఒరే నేనేం వరి ఎవరన్నా, నీకేమనిపిస్తే అది చెయ్యి, నీకు నచ్చింది చేసుకో, నేనైతే వరి అవ్వను అని మణికంఠకి చెప్తాడు. అప్పుడు మణికంఠ అంటాడు, అదేంటి నేను వెళ్తే నువ్వు వరి అవ్వా, అట్లీస్ట్ ఒక సభ్యుడు తగ్గిపోతున్నాడనే బాధ కూడా ఉండదా, అనే భయం కూడా లేదా నీకు అంటే, నాకేం భయం లేదు కదా అని చెప్పి ఇలా అంటాడు అనమాట. అంటే ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే ఈ లోపు సోనియా అందిస్తుంది. అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటది కానీ అని సోనియా అందించిన తర్వాత అదే డైలాగ్ ఈయన కూడా వేస్తాడు. ఎందుకంటే ఆవిడ ఏది చెప్తే అదే ఫాలో అవుతున్నాడు కదా ఈయన చీఫ్ అయినప్పటికి కూడా. అవునురా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, బట్ వెళ్ళిపోయావనే బాధ ఉంటుంది కానీ భయం అయితే లేదురా అని అంటాడు. సో అని అంటే స్ట్రెంత్ కూడా తగ్గుతుంది అంటే, ఆబ్వియస్లీ స్ట్రెంత్ కూడా తగ్గుతుంది అని నిఖిల్ అంటాడు. తర్వాత మణి, ఇప్పుడు ఏంటి నేను వెళ్ళినా ఫరక్ పడదంటే, నేను స్ట్రెంత్ కానట్టే కదా మీ టీం కి, అందుకే వర్రీ అవను అనేసి అంటున్నావు కదా అంటాడు. మరి నిజంగా అలాగే అంటాడు. సోనియానేమో నువ్వు ఉండాలి, నువ్వు గుండెకే నా రైట్ హ్యాండ్ అది ఇది అని, అరే నువ్వు వెళ్ళ వర్రీ అవనరా, నేను నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, అతని ముందే సోనియాని పొగిడి మళ్ళీ అప్పుడే అలా అంటే ఆయన ఫీల్ అవుతాడు కదా. అంటే నేను ఎలా ఫరక్ పడదంటే నేను టీం కి స్ట్రెంత్ కాదనే కదా అర్థం అని క్వశ్చన్ చేస్తాడు అనమాట అక్కడే. సరే కానీ ఇది పక్కన పెట్టు, నువ్వెందుకు నబిల్ని మన టీం కి తీసుకురావడానికి వెళ్ళి అడగట్లేదు, వెళ్ళి ట్రై చేయట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నబిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మన మణికంఠ నమ్ముతాడు కదా. అప్పుడు సోనియా అంటది, అరే అదేం లేదు, ఇప్పుడు వెళ్తాడు ఇప్పుడు అడుగుతాడు అని సోనియా అంటే వెంటనే నిఖిల్ వెళ్ళి అడుగుతాడు అనమాట. దాన్ని టేబుల్ మీద ఒట్టిగా పెట్టరు, అదే ఆ బ్యాండ్ ని టేబుల్ మీద ఒట్టిగా పెట్టరు, దానిని లేదు లేదు నబిల్ ఏం చెప్తాడంటే యష్మికి, అది టేబుల్ మీద ఒట్టిగా పెట్టరు, నాకు దాన్ని 200% తీసుకోవాలని ఉంది, కానీ నాకు ఆ క్లాన్ లోకి అస్సలు వెళ్ళాలని లేదు. ఈయనకి అసలు ఆ క్లాన్ అంటేనే ఇష్టం ఉండదు, ఎందుకంటే నిఖిల్ ఓన్ డెసిషన్ తీసుకోవడని, ఇంకా అక్కడ సోనియా ఉందని తప్పుని ఒప్పులాగా ఒప్పుని తప్పులాగా మాట్లాడుతుంది, పర్సనాలిటీస్ గురించి మాట్లాడుతుంది, అండ్ అలాగే రియల్ కాదు ఫేక్ అని డైరెక్ట్ గా మొహం మీద చెప్పాడు కాబట్టి ఇంకా ఆ క్లాన్ కి అస్సలు వెళ్ళడం. మణికంఠ వచ్చి ఒక సభ్యుని స్వాప్ చేయాలన్నప్పుడు కూడా భయపడతాడు, అరే నీ కాళ్ళు ముక్తారో నన్ను పంపించొద్దు అన్నట్టు సైకిల్ చేస్తాడనమాట మణికంఠకి. నిఖిల్ ఏమంటాడంటే, ఇప్పుడు నేను పృథ్వీ సోనియా నువ్వు మణికంఠ 6 నుంచొని ఉంటే ఒక్కళ్ళు కూడా మనల్ని అసలు ఓపలేరు, 10th వీక్ వరకు మనం సూపర్ గా ఆడుతాము, 10th వీక్ వరకు కలిసే ఉంటే మనం టాప్ 5 లోకి వెళ్ళిపోతాము, ఖచ్చితంగా నువ్వు మా టీంలోకి రా అని చెప్పేసి నబిల్ని అడుగుతాడు నిఖిల్ వెళ్ళి. విష్ణు ఏమంటదంటే ఇక్కడ పృథ్వీని అడుగుతుంది, అరే ఇప్పుడు కూడా మీ ఇద్దరు పరిగెత్తుతున్నప్పుడు నైన్కి ఏమంటుంది తెలుసా, ఖచ్చితంగా నిఖిల్ విన్నర్ అవుతాడు అనేసి అంటుంది. ఇంక నీ విన్నింగ్ స్కిల్స్ ఎప్పుడు తెలుస్తాయి, నువ్వు అక్కడే ఉంటే నువ్వు బయటకు రా, నువ్వు అక్కడ ఓవర్ షాడో అయిపోతున్నావు, నీ పవర్ కూడా కనిపించాలి కదా అంటే, నేను సింపుల్ గా ఇన్ని మాటలు చెప్తే ఐ డోంట్ థింక్ సో, నేను అలా అనుకోవట్లేదు అని అంటాడు. అంటే నేను రాను, నేను అక్కడే ఉంటా, ఎందుకంటే మా అక్క ఉంది, మా పెద్ద అన్నయ్య ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, సోనియా ఉంది కాబట్టి నేను రాననేసి అంటాడు అనమాట. ఆ తర్వాత ప్రేరణ అంటే, నేను ఆలోచించడానికైనా వాళ్ళు అసలు నా దగ్గరికి వచ్చి ఎవ్వరు అడగట్లేదు, నిజంగా ఎప్పుడు తన బాధ అదే. నిఖిల్ దగ్గరికి నేను వెళ్తే వెంటనే ఫేస్ తిప్పేసుకున్నాడు సోనియా రాగానే, అంటే స్టార్టింగ్ లో నేను వచ్చి నీ టీమ్ లో జాయిన్ అవుతాను అని అంటే నేను రాగానే సోనియా రాగానే ఫేస్ తిప్పేసుకున్నాడు, ఇప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి అడగట్లేదు, సో నాకు ఆలోచించే అవసరమే లేదా ఆ టీంలోకి వెళ్ళాలా వద్దా, క్లాన్ చేంజ్ అవ్వాలా వద్దా అని నైనికకి చెప్తుంది అనమాట. నైనిక ఏమంటదంటే, ఐ థింక్ వాళ్ళకి ఐడియా ఉంటదిలే మనం ఎవరో రావని అని నైనిక అంటది. తర్వాత నిఖిల్, ఒకవేళ నేను నీ గురించి ఆలోచించకుండా ఉంటే నువ్వు అవసరమే లేదు అని అనుకుంటే మనీ నుంచి నేను తీసేసే వాళ్ళం కదా, ఏదో ఒక రీజన్ ఇచ్చి యష్మికి చెప్తాడు ఆ గేమ్ గురించి. ఏ గేమ్ అంటే
సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో మనీని తీసేశారు కదా వీళ్ళు. మనీని కాకుండా నిన్నే తీసేవాడిని ఏదైనా రీజన్ చెప్పి, సో నువ్వు మాకు కావాలి, నువ్వు వెళ్ళొద్దు అన్నట్టు యష్మికి చెప్తాడనమాట. తర్వాత యష్మి ఏమంటదంటే, అరే నాకు ఎప్పుడు కూడా మీ ముగ్గురే కలిసి డెసిషన్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, మీ ముగ్గురు సపరేట్ గా ఉంటున్నారు, కిచెన్ లో ఏం వండాలి ఏం చేయాలి అని కూడా మీరే డెసిషన్ తీసుకుంటున్నారు, నేను కూడా ఇప్పటివరకు వేరే క్లాన్స్ లో ఉన్నారు, మేము అందరం కూర్చొని రేపేం వండాలి అని డెసిషన్ తీసుకునే వాళ్ళం, మీరు అలా నా డెసిషన్ అడగట్లేదు, నేను స్నానం చేసి వచ్చేలోపు మీరు వండేస్తున్నారు అని అంటే, సరే మనం కూర్చొని మాట్లాడుకుందాం అని తీసుకెళ్తారు. ఇంకా ఆ కాన్వర్సేషన్ ఇంకా చూపించరు అనమాట. తర్వాత మణికంఠ సీతతో, నా మైండ్ లో ఏముందంటే, ఒకవేళ నేను మీ క్లాన్కి వస్తే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో ఇంకా పాల్గొనే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను, క్లాన్ మారుతున్నాను కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ లో నేను రావాలనుకుంటున్నాను, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ నుంచి ఆయన వెళ్ళిపోయాడు కదా, సో ఇక్కడికి వస్తే నాకు అవకాశం వస్తుంది అనేసి అనుకుంటున్నాను అని అంటాడు. కానీ బిగ్ బాస్ అది ముగిసిపోయింది ఇంతటితో అనేసి అన్నారు కదా, ఇంకా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. పృథ్వీ అంటాడు సోనియాతో, నాకైతే అడ్వాంటేజ్ ఉందనిపిస్తుంది 30% 70% లాగా అక్కడికి వెళ్తే అన్నట్టు సోనియాతో చెప్తే, సోనియా ద్వారా నీ మనసుకి ఏమనిపిస్తే నువ్వు వచ్చేయరు, కానీ నేను యాక్చువల్లీ ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్ వీక్స్ లోనే చేశాను, తనకి అగైనెస్ట్ గా వెళ్ళి, అంటే యష్మి టీమ్ లోకి వెళ్తుంది కదా నిఖిల్ టీం నుంచి, అగైనెస్ట్ గానే స్టార్టింగ్ లోనే చేశాను వాడికి అగైనెస్ట్ గా వెళ్ళి, బట్ నేను కూడా ఇప్పుడు ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా, అంటే ఆ బ్యాండ్ తీసుకుని క్లాన్ చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నా, కానీ నాకు అక్కడ ఉన్న పీపుల్ ఎవరు నచ్చలేదు, ఆ క్లాన్ లో ఉన్న వాళ్ళు ఎవరు నాకు నచ్చలేదు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఆవిడకి సీత మీద, నబిల్ మీద, విష్ణుప్రియ మీద ఎవరి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అగైనెస్ట్ గానే ఉంది వాళ్ళ ముగ్గురి మీద చెప్తూనే ఉంటది కాబట్టి నిఖిల్ కి చాడీలు ఇంక వెళ్ళదనమాట. నబిల్ ఏమంటాడంటే, అరే నన్ను కూడా రమ్మంటున్నారు కానీ నేను వెళ్ళను రా, రా మనం స్ట్రాంగ్ ఉన్నాం అనేసి అంటున్నారు, వాళ్ళు ఏం ఆడారా, గ్రూప్ గేమ్ ఆడారా, అసలు మన బ్యాలెన్స్ టాస్క్లు ఏమైనా ఆడారా, వాళ్ళు ఆ పజిల్ ఏమైనా పెట్టారా, నేను పోను అసలు అక్కడికి అని ప్రేరణకి నయనకి చెప్పుకుంటారు. సీత ఏమంటదంటే, నయనకి అటు సైడ్ వెళ్ళి కూర్చుంటుంది, అరే నయనకి ఏంటి అటు కూర్చుంది, వెళ్ళిపోద్దా ఏంటి కొంపదీసి అని అంటది ఇక్కడికి వచ్చి. నవిల్ పోతే బొమ్మను ఏం కాదు అనేదంటే విష్ణు గట్టిగా నవ్వుతుంది. నయనకి ఏమంటదంటే, మన మణికంఠ, అరే 80% నాకు అది కావాలరా, ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ లైమ్ లైట్, అంటే అక్కడ అందరూ నుంచున్నప్పుడు వెళ్ళి దాన్ని తీసుకొని దాని గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఫోకస్ వస్తుంది, ఫుటేజ్ వస్తుంది కదా, అది చెప్తుంది అనమాట, అది వన్ టైప్ ఆఫ్ లైమ్ లైట్, కానీ నేను అది తీసుకున్న చేంజ్ అవుతానో లేదో అది వేరు, కానీ ఆ పవర్ నా దగ్గరే ఉండిపోతుంది కదా, అందుకే నాకు అది తీసుకోవాలని ఉంది అని అంటే, అరే దొంగర నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, అంటే నేను తీసుకోవాలి, నేను చేంజ్ అవ్వాలి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా అని మనకంటే అడుగుతాడు అనమాట. అప్పుడు నైనిక, అరే ఇన్ఫ్లుయెన్స్ కాదురా, యాక్చువల్లీ ఆ సీత నా దగ్గరికి వచ్చి భయపడి మాట్లాడుతుంది, ఎందుకంటే నేను వాళ్ళందరికీ చెప్పాను నేను ఆలోచిస్తున్నాను అని, అంటే క్లాన్ చేంజ్ అవడానికి ఆలోచిస్తున్నాను అని వాళ్ళందరికీ చెప్పాను, అందుకే సీత భయపడుతుంది. అలాగే వాళ్ళందరికీ తెలుసు నేను నిఖిల్ అన్నకి నాకు ఉన్న బాండ్ వేరు, సో నేను వెళ్ళొచ్చు అని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, అందుకనే కానీ నేనే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అని చెప్తుంది అనమాట. తర్వాత సీత, అరే నిఖిల్ చీఫ్ అయితే నువ్వు లైఫ్ లాంగ్ నిఖిల్ కిందనే ఉండిపోతావా అని పృథ్వీని అడుగుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ టీంలోకి రప్పించుకోవాలని సభ్యులకి వెళ్ళి చెప్తున్నారు, మా టీంలోకి రండి, ఇక్కడ ఉంటే ఈ అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ విష్ణుప్రియ చెప్పింది పృథ్వీకి, ఇప్పుడు సీత చెప్తుంది, నువ్వు నిఖిల్ కిందే ఉండిపోతావా అంటే, కింద ఏంటి అంటే అదే నిఖిల్ పక్కనే ఉండిపోతావా అనేసి అంటే, అలా ఏం కాదులే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ క్లాన్స్ చీఫ్స్ డిజాల్వ్ అయిపోతే నువ్వు నన్ను మన సపోర్ట్ చేస్తావా చీఫ్ చేయడానికి అంటే, డెఫినెట్లీ చేస్తాను నువ్వు రా అనేసి అండి. కానీ ఆయన ఏం వెళ్ళడు, అక్కడ పృథ్వీ నిఖిల్ని సోనియాని వదిలే అసలు వెళ్ళడు. మనకంటే ఏమంటాడంటే, నన్ను ఫిజికల్ టాస్క్లు దింపడానికి నువ్వు రెడీగా ఉన్నావా నిఖిల్ని అడిగితే, నిఖిల్ అంటాడు, యాజ్ ఎ పర్సన్ ఎవరికి లాస్ లేదంటే నువ్వు వెళ్ళి ఆడొచ్చు, అంటే 100% పంపిస్తాను అని చెప్పట్లా, ఎవరికి లాస్ లేదు, అది ముందే అలా తెలుసు, ఎలా ప్రెడిక్ట్ చేస్తాం మనం, గేమ్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత కదా ఎవరు విన్నర్ ఎవరు లూజ్ అని తెలిసేది. అది ఆయనకి నచ్చలేదు మణికంఠకి. మణికంఠ అంటాడు, మరి ఇప్పుడు అలా అంటే నేను ఇక్కడ డ్రాప్ అయినప్పుడు నాకు ఎఫెక్ట్ అయినట్టే కదా నామినేషన్స్ లో అని నిఖిల్ అంటాడు, అక్కడ థాట్ నాది వేరే ఉండేరా, నువ్వు వచ్చి ఫస్ట్ పిచ్చిని అయ్యావు కాబట్టి నిన్ను డ్రాప్ చేశాను, అది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో మణికంఠ డ్రాప్ అవుతాడు కదా, నువ్వు అడిగావు కాబట్టి డ్రాప్ చేశాను, నా థాట్ వేరే ఉంది, యాక్చువల్ గా నిఖిల్ కి యష్మిని తీసేద్దామని ఉంది, ఎందుకంటే యష్మి తప్ప మిగతాందరూ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు గేమ్ ఆడినా టాస్క్ ఆడినా కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం ఫుటేజ్ బాగుంటది, ఓట్లు పడే అవకాశం ఉంటది కాబట్టి యష్మిని తీసేద్దామని సోనియాకి పృథ్వీకి చెప్తాడు, అది మణికంఠకు తెలియదు, కావాలంటే నువ్వు వెళ్ళి తర్వాత సపరేట్ గా సోనియాని అడుగు చెప్తుంది అని అంటాడు అనమాట. మణికంఠ, నిఖిల్ నువ్వు ఆ మాట మారుస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటాడు, అంటే పిచ్చిన్ నువ్వే ఫస్ట్ వచ్చి పిచ్చిన్ చేసావు అనేసి అంటాడు కదా, నువ్వు అలా అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది, ఆల్రెడీ నేను నామినేషన్ లో ఉన్నాను భయపడిపోతున్నాడు పాపం.
నువ్వు వెళ్ళి సోనియాని అడుగు, సోనియా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్తాడు. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే నాకు ఎక్కడైనా ఆపర్చునిటీ దొరికింది అనుకో నేను డెఫినెట్ గా సేవ్ చేస్తాను రా అని మణికంఠ చెప్తాడు. తర్వాత నైనికతో చెప్తాడు నిఖిల్, నీకు యాక్చువల్ గా క్లాన్ కావాలి కదా, అందుకనే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇంక నేనెందుకు అని అడుగుతాడు. నైనిక అంటది నాకు నా ప్రయారిటీస్ తెలుసు, మీకు మీ ప్రయారిటీస్ తెలుసు. అంటే నబిల్ని వెళ్ళి అడుగుతాడు ఫస్ట్ అందుకని. అంటే నబిల్ని వెళ్ళానని అనుకుంటున్నావా, నబిల్ని వెళ్ళి అడిగానని అంటే అవును నువ్వు వెళ్ళి అడిగావు కదా ఇందాక నబిల్ని అంటే, అరే ఏం లేదురా వాళ్ళందరూ వచ్చి పృథ్వీని మణికంఠని అడుగుతున్నారు, మా టీంలోకి రా, మా టీంలోకి వస్తే మస్తు మజా ఉంటుందని అడుగుతున్నారు. సో నేను అందుకే మజాక్గా వెళ్ళి నబిల్ని అడిగాను, నువ్వు మా టీంలోకి వస్తే బాగుంటది, మనం టాప్ 5కి వస్తామా అని చెప్తే తనేమో కన్ఫ్యూజ్ అయిపోయి అంటున్నాడు. అదేంటి ఇదేదో రివర్స్ కొడుతుంది అనేసి అంటున్నాడు, నేనేదో సరదాగా అడిగాను అని చెప్తాడు అనమాట. తర్వాత ఆదిత్య గారు ఈయనేమో ఒంటరిగా కూర్చొని స్విమ్మింగ్ పూల్ లో కాలు పెట్టుకుని బాగా ఆలోచిస్తూ ఉంటాడు మణికంఠ. అప్పుడు ఆదిత్య గారు ఏమంటారంటే మణికంఠ మీద ఉన్న బరువు ఎవ్వరి మీద లేదురా అని అంటే మణికంఠ కూడా విని సూపర్ గా నవ్వుతాడు అనమాట. ఏమి కోపడలే. ప్రేరణ అంటే పాప మనీ స్విమ్మింగ్ పూల్ లో కూడా దిగేస్తాడు ఈ ప్రెషర్ ని తట్టుకోలేక. తర్వాత నబిల్ వచ్చేసి ఈ హౌస్ లో ఉండాలి, ఇమ్యూనిటీ కావాలి అని అన్నావు కదా, సో దాంతో ఇమ్యూనిటీ వస్తే ఏం చేస్తావు, అది తీసుకుంటే మేబీ 5 వీక్స్ సేవ్ అవుతాము అని అంటే ఏం చేస్తావు అని ప్రేరణ అడిగితే ప్రేరణ అరే నువ్వు నన్ను కన్విన్స్ చేస్తున్నావు ఇప్పుడు, అంటే తీసుకోవాలి ఆ బ్యాండ్ అని కన్విన్స్ చేస్తున్నావు అంటే కన్విన్స్ కాదు, ఒకవేళ తీసుకుంటే 5 వీక్స్ సేవ్ అన్నారనుకో మనందరికి డబ్బేమని పడిపోవాలి, ఎందుకంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు కదా, తీసుకుంటే క్లాన్ చేంజ్ అవ్వాలి, వాళ్ళు క్లాన్ చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు కాబట్టి ఒకవేళ బిగ్ బాస్ ఈ మాట అంటే మన పని ఇంకంతే, మనం డబ్బేని పడిపోవడమే అని అంటాడు అనమాట. తర్వాత బిగ్ బాస్ గోల్డెన్ బ్యాండ్ ఎవరు తీసుకుంటారంటే నేను తీసుకుంటున్నాను బిగ్ బాస్ అని మణికంఠ చెప్తాడు. సారీ నిఖిల్ అనేసి వెళ్తాడు, బ్యాండ్ వేసుకుంటాడు చేతికి. భయంగా వేసుకుంటాడు, ఏమైతుందా ఏమంటారని భయపడిపోతాడు ఫేస్ లో. సీత వాళ్ళు అంటారు ప్రౌడ్ గా వేసుకో, ధైర్యంగా వేసుకో, నవ్వుకుంటూ వేసుకో అని చెప్తారనమాట. తర్వాత బిగ్ బాస్ మణికంఠ ఇప్పుడు మీ దగ్గర ఉన్న పవర్ తో మీరు వేరే క్లాన్ లోకి వెళ్ళొచ్చు, అలాగే మీరు వెళ్ళాలనుకున్న క్లాన్ నుంచి ఒక సభ్యుని ఎంపిక చేసి మీ క్లాన్ కి పంపించండి అనగానే ఆదిత్య గారిని పంపిస్తాడు. పృథ్వీ ఏమంటాడంటే మణికంఠ నబిల్ని పంపించు అని అంటాడు. అంటే నబిల్ స్ట్రాంగ్ పర్సన్ కదా, అప్పుడు నువ్వు అక్కడ స్ట్రాంగ్ పర్సన్, అప్పుడు నువ్వు ఓన్లీ వన్ ఆఫ్ ద పర్సన్ ఆ క్లాన్ లో స్ట్రాంగెస్ట్ పర్సన్, సో నబిల్ని పంపించేసే ఇటు, అప్పుడు నువ్వు విన్ అయినా ఫిజికల్ గేమ్స్ ఆడుకోవచ్చు అనే సెన్స్ లో ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది స్ట్రాంగ్ పర్సన్స్ ఉండడం వల్ల ఫిజికల్ గేమ్స్ కి పంపించట్లేదు కదా, సో నబిల్ని పంపించేస్తే నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అవుతావు, నువ్వు ఎన్నైనా ఫిజికల్ గేమ్ ఆడొచ్చు అనే సెన్స్ లో అంటాడు అక్కడ. సీత అంటది మణికంఠ మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, మనం కూడా గెలవాలి అని ఆలోచించి స్వాప్ చేయి అని అంటే నవిల్ వచ్చేసి అరే ఎవరెళ్తే అడ్వాంటేజ్ చూసి పంపించరా బాబు, నీ కాళ్ళు మొక్కుతాను నన్ను అయితే పంపించుకో అన్నట్టు పాపం సైకిల్ చేస్తా ఉంటాడు. పృథ్వీ వచ్చేసి సీతను పంపిస్తావు పని డైరెక్ట్ చీఫ్ అయిపోతావు అని ఆయన కామెడీ చేస్తా ఉంటాడు. తర్వాత మణికంఠ నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కాంతారనే ఉంది బిగ్ బాస్, అలాగే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లో నుంచి నేను వెళ్ళిపోయాను కాబట్టి మేబీ రిఫ్రెష్ అవ్వచ్చు, ఛాన్స్ వస్తుందేమో అని నేను ఈ క్లాన్ కి వెళ్తున్నాను. ఆ టీం నుంచి నేను ఆదిత్య గారిని స్వాప్ చేద్దాం అనుకుంటాను బిగ్ బాస్, ఎందుకంటే ఆదిత్య గారికి ఏం రీజన్ చెప్పాడో చూడండి, ఆయన వీక్ అని చెప్పలేదు. ఆదిత్య గారికి ఇక్కడ ఆల్రెడీ ర్యాపో ఉంది, ఇక్కడ ఉన్న ఈ క్లాన్ లో ఉన్న అందరితో ర్యాపో ఉంది, ఆ క్లాన్ లో ఉన్న మెంబర్స్ తో కొంచెం తక్కువ ఉంది ర్యాపో, సో ఇప్పుడు ఆయన అటు వెళ్తే అందరితో ర్యాపో పెంచుకోవచ్చు, అందుకే ఆయన స్వాప్ చేస్తున్నానని చెప్పాడు. ఎన్నడా మణికంఠ, ఎన్నడా ఐడియా, ఎన్నడా గేమ్ ప్లాన్ అనేసి అనిపించింది. ఇక్కడే మణికంఠని చూసినప్పుడు సూపర్ గా ఆలోచించాడు అనేసి అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే ఆయనకి మైండ్ చాలా ఎక్కువగా ఉంది, కాకపోతే ఏంటంటే ఎమోషనల్లీ వీక్ అయిన అంతే. తర్వాత బిగ్ బాస్ మీ ఇద్దరు బ్యాండ్స్ చేంజ్ చేసుకొని మీరు మీ క్లాన్స్ కి వెళ్ళి నుంచోండి అని చెప్పి ఆదిత్య గారు పాప వాళ్ళందరికీ గ్రూప్ హగ్ ఇచ్చి, మరి ఎప్పటి నుంచో వాళ్ళతో సర్వైవ్ అవుతున్నారు కదా, వాళ్ళకి గ్రూప్ హగ్ ఇచ్చి ఇంకా నేను నిఖిల్ క్లాన్ కి వెళ్ళిపోతున్నాను, నేను అక్కడికి వెళ్తే నిఖిల్ నేను మీ దగ్గర లాయల్టీగా ఉంటాను, ఇంక నుంచి మీ వెనకాలే ఉంటాను అని చెప్తారనమాట. నెక్స్ట్ సీత, మీరు ఇప్పుడు ఒక గేమ్ ఆడతారు వీళ్ళందరూ. మీరు ఈ బిగ్ బాస్ ఇంటికి వచ్చి దాదాపు 1 నెల రోజులైంది, చాలా కొన్ని ఫైట్స్ ని ఎదుర్కొన్నారు, కొన్ని సర్ప్రైజెస్ ని కూడా చూసారు. వాటన్నిటి తర్వాత ఇప్పుడు మీ మనసుకి కాస్త తేలికపరిచే సమయం వచ్చింది, దాని పేరే బిగ్ బాస్ అడ్డా. ఈ షోలో నబిల్ యాంకర్ గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ గెస్ట్ గా ఉంటారు, కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ చాట్ షోలో మీ తోటి ఇంటి సభ్యుల క్యారెక్టర్స్ ని మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ రాత్రి అందరికీ గుర్తుండిపోయేలా చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు.
నిజంగా బాగుంది. అంటే ఫస్ట్ నబిల్ వచ్చేసి యాంకర్ గా చేస్తాడు కాబట్టి అక్కడ అంత బాగా క్వశ్చన్స్ చేయడం అనమాట. మిగతా వాళ్ళందరూ గెస్ట్ లో, బట్ వాళ్ళ క్యారెక్టర్ చేయకుండా వేరే వాళ్ళ ఫొటోస్ వేసుకొని ఆ ట్యాగ్ ఫొటోస్ ఐడి కార్డ్స్ అది ఆ ఫొటోస్ వాళ్ళలాగా ఎనెక్ట్ చేయాలన్నమాట, వాళ్ళలాగా ఇమిటేట్ చేయాలి. అక్కడ నబిల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి అదే అంత బాగాలేదు. తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే, నబిల్ మీ యాంకరింగ్ ఇప్పుడుతో ముగిసింది, ప్రేరణ మీరు రండి అంటారు. ప్రేరణ మాత్రం చాలా బాగా క్వశ్చన్స్ చేస్తుంది అనమాట. ఏంటంటే చెప్తానండి. ప్రేరణ వచ్చేసి, నిఖిల్ ఎందుకు ఏడుస్తున్నావు అని ఆదిత్య గారేమో సోనియా లాగా, అరే కంట్రోల్లో చేసుకోరా. ప్రేరణ వచ్చేసి, అరే మీరు ముగ్గురు వేరే వరల్డ్ లో ఉంటారు, అసలు ఎవరి మాట వినరా, మీ ముగ్గురు బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది అని అడుగుతుంది. నబిల్ ఏమో ఆదిత్య గారు లాగా అసలు ఎంత బాగా చేస్తారో, పృథ్వీ మీరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అంటే నామినేషన్స్ లో డైలాగ్ లాగా. అప్పుడు మణికంఠ లేచి మణికంఠ పృథ్వీ లాగా ఇమిటేట్ చేస్తాడు. నా నరం వస్తుంది, నా రక్తం కూడా వస్తుంది, నా అగ్రెసివ్నెస్ అనేది ఒక ఎమోషన్ అని ఇలా ఇంకానేమో నబిల్ వచ్చేసి ఆదిత్య గారు అంట సెంట్ రాసుకుంటూ ఉంటారంట, ఎక్కువ సెంట్ బాటిల్ తెచ్చి ఇక్కడ రాసుకొని నువ్వు రాసుకుంటావా అని మళ్ళీ వెళ్ళి క్రీమ్ తెచ్చుకొని ఫేస్ కి క్రీమ్ రాసుకోవడం, ఇంక తల మీద ఎంతసేపు ఇట్లా చేతులు పెట్టుకోవడం. నేను బాత్రూమ్ కడిగేసాను, నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసాను, ఇంకా పని ఏమైనా ఉంటే చెప్పండి నాకు అని అంటారు. ఆయనలాగా ఇంకా ఫ్లయింగ్ కిస్సులు పెట్టడం, ఆయనలాగా కొంచెంసేపు కూర్చోవడం, కొంచెంసేపు నడవడం, ఎంత బాగా చేస్తాడో. తర్వాత ప్రేరణ ఏం అడుగుతుందంటే, మీకు రీసెంట్ గా దోశలు ఇష్యూ జరిగింది కదా, అది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్తుంది అనమాట విష్ణుని. అలాగే ప్రేరణని, నైన్కి ఇక్కడ ప్రేరణ అలా చేస్తుంది. నైన్కి ఏమంటదంటే, నేను అలా చేయాలి అని అనుకోలేదు, అది అసలు నా ఇంటెన్షనే కాదు, కానీ నన్ను ఇన్హ్యూమన్ అనేసారు అది ఇది అంటే. తర్వాత ప్రేరణ, రీసెంట్ గా సోనియా ఇన్హ్యూమన్ అన్నారా అలాగా అంటే అవునవును అంట. తర్వాత నబిల్ వచ్చి ఆదిత్య గారి లాగా, నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తాను, ప్రేరణ గారు ఏదైనా పని ఉంటే చెప్పండి. అలా ఎంత బాగా చేస్తారు భలే. విష్ణుప్రియ అయితే కింద పడిపోయిన అవుతుంది ఆయన్ని చూసి. అందరూ కూడా మన పృథ్వీ, నిఖిల్, సోనియా అందరూ, ఆదిత్య గారు అయితే ఇంకెంత ఎంజాయ్ చేస్తారు నబిల్ని చూసి. తర్వాత ప్రేరణ అంటది, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఎలా ఎనిమిలా మారిపోయారు, కొట్టుకుంటున్నారు అని అడుగుతుంది. అంటే విష్ణుని ప్రేరణని. ఇక్కడ విష్ణులాగేమో నయనిక చేస్తుంది, ప్రేరణలాగేమో సీత చేస్తుంది. సీత ఏమంటదంటే, 5 గుడ్లు ఉన్నాయి, అందులో 2 గుడ్లు తింటే తప్పేంటి చెప్పండి అనేసి మరి దోశ విషయంలో మనీ క్లారిటీ ఇస్తాడు, మాకు మనీ ఇట్రా అని చెప్పి మనీని పిలుస్తారనమాట. ఇక్కడ మనీ ఎవరో నిఖిల్. వస్తున్నా ఎందుకు అరుస్తున్నావు అండి సీత అంటే, ప్రేరణ దోశ ఎలా వేసిందో చెప్పరా నా ప్లేట్ లో అని అడిగితే, ఇట్స్ కాంప్లికేటెడ్ అని అంటాడు నిఖిల్ మణిగండ లాగా. ప్రేరణ ఏమంటదంటే, ఇక్కడ ప్రేరణ వచ్చేసి యాంకర్ కదా, ప్రేరణ ఏమంటదంటే, ఆదిత్య గారు నాకు సార్ కొంచెం ఎఫర్ట్ పెట్టమన్నారు, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు, ఏదో కూర్చోండి. ఎందుకంటే ఆయన మధ్యలో వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోవడం, ఇట్లా తల గోక్కోవడం, ఆయనకి మళ్ళీ ఏంటి కొన్ని భంగిమలు పెట్టడం ఆయన చేస్తారు కదా ఎక్సర్సైజ్ లో మార్నింగ్, అలాంటి భంగిమలు పెట్టడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. చాలా ఫన్ జనరేట్ అయింది. తర్వాత ప్రేరణ అంటది, యాంకర్ ఇక్కడ ప్రేరణ, 3 గర్ల్స్ రండి, మీరు వేరే వాళ్ళతో మింగిల్ ఎవరా, మీ ముగ్గురే కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారా అని అడుగుతుంది. 3 గర్ల్స్ అంటే ఎవరు, సీత, నైనిక, విష్ణు. సీత వచ్చేసి ఇక్కడ విష్ణులాగా చేస్తుంది, మింగిల్ అవుతున్నాం కదా అని విష్ణులాగా మాట్లాడుతుంది అనమాట. తర్వాత ప్రేరణ, ఆదిత్య గారు క్లీనింగ్ చేస్తూ ఉంటారు, వేరే ఏ పనిలో కూడా మీరు మాట్లాడడం కానీ మింగిల్ అవ్వడం కానీ ఉండదా అనేసి అంటారనమాట. తర్వాత నబిల్ ఏమంటాడంటే, అది ఆదిత్య గారి లాగా, నబిల్ నువ్వు ఇట్రా అని అంటాడు. అప్పుడు నబిల్ వెళ్తాడు. ప్రేరణ, మీరిద్దరు స్టార్టింగ్ నుంచి ఒకటే క్లాన్ లో ఉన్నారు కదా అంటే, ఇక్కడ నబిల్ ఏమంటాడంటే, ఇక్కడ చాలా మంది గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే. ప్రేరణ, నేను అది అడగలేదండి, మీ ఫ్రెండ్షిప్ గురించి అడిగాను అని అంటే. నిఖిల్ వచ్చేసి నబిల్ లాగా ఉంటాడు ఇక్కడ, ఏదో తిప్పుతుంది మేడం, ఓ మేడం తిప్పుతున్నావు అంటే. ఇక్కడ నబిల్ ఏమంటాడంటే, అరే అట్లా అనకు, మళ్ళీ నామినేట్ చేస్తారు, ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఆదిత్య గారు ఇలాగే అంటారు, నామినేట్ చేస్తారు మాట్లాడద్దు అని, ఆయనకి భయం నామినేషన్స్ గురించి. ఇక్కడ డైనమిక్ పెద్ద బాలేదురా, డైనమిక్ అంటే నువ్వు జస్ట్ విను, ఇదంతా వేస్ట్. నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసా, అలాగే బాత్రూమ్ క్లీన్ చేసా, యాక్చువల్గా ఎండ్యూరెన్స్ గేమ్ లో నన్ను పంపించాల్సిందిరా, నన్ను పంపించలేదు సీత, నిన్ను పంపించింది. నీకు ఫ్రాక్చర్ ఉంది కదా, నువ్వు చెప్పాల్సింది, అసలు ఆ ఫ్రాక్చర్ ఉందని నువ్వు చెప్పాల్సింది సీతకు, నువ్వు ఎందుకు చెప్పలేదు అని అంటాడు అనమాట. తర్వాత ప్రేరణ,
నాకు ఇక్కడ ఏం నచ్చట్లేదండి అనేసి నబీల్ అంటాడు. మీకు ఏం నచ్చట్లేదు, మీరు శేఖర్ గారిని అవుట్ చేసేసారు కదా అంటే నబీల్. అప్పుడు శేఖర్ కూడా ఏమన్నాడంటే ఆయన చాలా లేజీ అండి, అందుకనే నేను నామినేట్ చేశాను. లేజీగా అంటే ఆయన ఎక్కడ లేజీ, ఆయన అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు కదా అంటే, లేదండి నన్ను జంప్ జాక్సన్ అన్నాడు, అది నాకు నచ్చలేదు, అందుకనే నేను నామినేట్ చేశాను అనేసి ఇంకా ఆదిత్య గారి లాగే మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత సీత సోనియాలా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నిఖిల్ ఏమో నబిల్ లాగా. సీత ఏమడుతుందంటే మిస్టర్ నబిల్, మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అంటే నిఖిల్ మిస్టర్ అనండి, మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అనొద్దంటే నేను అలాగే అంటాను. నిఖిల్ నేను చాలా బాగా చేశాను. హలో మేడం నేను చాలా బాగా చేశాను అంటే నామినేషన్స్ లో ఉన్న కాన్వర్జేషన్ ఇమిడియేట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ ప్రేరణ నైనిక ఇద్దరు వచ్చేస్తారు. అంటే వీళ్ళిద్దరు ఇక్కడ నిఖిల్ పృథ్వీ అనమాట. వచ్చేసి ఫస్ట్ మీరు టోన్ చూసుకొని మాట్లాడండి అంటారు. నామినేషన్స్ లో సీన్ ఇక్కడ ఎనాక్ట్ చేస్తారు. తర్వాత సీత వచ్చేసి సోనియా కదా, అరే స్నానం చేయలేదా నువ్వు, వెళ్ళి స్నానం చేసి పౌడర్ పెట్టుకో పృథ్వీని అంటది. ఎందుకంటే ఆవిడ ఎక్కువ అరే స్నానం చేయండిరా, అన్నం తినండిరా, పౌడర్ పెట్టుకోండిరా, పూల్లోకి దిగొద్దురా, మీకు జలుబు చేస్తుందిరా, గ్రాండ్ మదర్ లాగా అంటదని నిన్న చెప్పుకున్నారు కదా వీళ్ళు, అట్లా మాట్లాడుతుంది అనమాట సీత కూడా. తర్వాత ఇప్పుడు మణికంఠ యాంకర్, సోనియా గారు మీరు నిఖిల్తో ఎన్నేళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంటే సీత సోనియాలా యాక్ట్ చేస్తుంది. సీత ఏమంటది అంటే నీకెందుకు చెప్పాలి, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్, డోంట్ ఆస్క్ మీ దిస్ అడల్టరేటెడ్ క్వశ్చన్స్. సోనియా డైలాగ్స్ అనమాట ఇవి. మణికంఠ సోనియా గారు ఇది ఇంటర్వ్యూ కదా, మీరు ఎస్కేప్ అవడానికి లేదు, కూర్చోండి అంటే నేను బరాబర్ కూర్చోను, ఏం చేసుకుంటావు చేసుకో, నేను యాంకర్ని. సోనియా గారు అంటే యాంకర్ అయితే ఎవడికి ఎక్కువ, యాంకర్ అయితే ఎవడికి, నేనేం కూర్చోను అని అంటది అనమాట. మనకంటే ఇది నామినేషన్స్ కాదు సోనియా గారు, ప్లీజ్ కూర్చోండి అని అంటాడు. విష్ణు తెగ నవ్వేస్తుంది, అసలు గట్టిగా పడిపడి నవ్వేస్తుంది విష్ణు వాటికి. నవీల్ వచ్చేసి నిఖిల్ యాక్ట్ చేస్తాడు. అరే నా మాట వినరా, ఏమైందిరా అని అంటే, నువ్వు నన్ను పిలవకుండా ఎందుకు తిన్నావు నువ్వు అని అడుగుతుంది సీత. అరే సారీ రా అంటే, మళ్ళీ సర్లే నువ్వు బెస్ట్, నువ్వు వెళ్ళి స్నానం చేయి. మణికంటాడంటే పృథ్వీ చిన్నోడా అండి మీకు, నిఖిల్ పెద్దోడా అంటే అవును పృథ్వీ కూడా బెస్ట్, నిఖిల్ కూడా బెస్ట్, వాళ్ళ బంగారు కొండలు. మరి పృథ్వీ కొంచెం అగ్రెసివ్ అవుతాడు కదండి అంటే, వాడిని మీరు రెచ్చగొడుతున్నారు కాబట్టి వాడు రెచ్చిపోతాడు, మీరు రెచ్చగొట్టకపోతే వాడేం రెచ్చిపోడు, ఇది మీ గేమ్ ప్లే అయితే అది వాడి గేమ్ ప్లే అనేసి చెప్తుంది అనమాట సీత. మణికంఠ రెచ్చగొడితే రెచ్చిపోవాలండి అని అంటాడు. తర్వాత నిఖిల్ పృథ్వీలో యాక్ట్ చేస్తాడు. అది అయిపోయింది. ఇంకా మణికంఠ ఏమంటాడంటే పృథ్వీ గారు మీరు అటు వెళ్ళండి, నేను సోనియా తోటి విష్ణు తోటి మాట్లాడాలి అంటే, సోనియా తోటి విష్ణు తోటి మాట్లాడాలంటే విష్ణు ఏమంటదంటే, విష్ణులాగా ఇక్కడ 9K యాక్ట్ చేస్తుంది. నేను రాగానే పృథ్వీని పంపించేస్తారా, నాకు కావాలి పృథ్వీ అంటే, అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, నిఖిల్ ఇక్కడ పృథ్వీ అనమాట. అరే నేను ఉంటాను రా అనేసి అండి. ఏం లేదు ఇదంతా చెప్పాలంటే చాలా కష్టం, కానీ ఈ యాక్ట్ మాత్రం చాలా బాగా చేశారు. నాకైతే అందరికంటే నబిల్ బాగా చేశారు అనిపించింది. ఆదిత్య గారి లాగా కరెక్ట్ గా దింపేశాడు, అసలు ఎట్లా ఉన్నాడో అట్లా దింపేశాడు. అంటే ఆయన సెంట్ రాసుకోవడం కానీ, ఆయన భంగిమలు కానీ, ఆయన క్రీమ్ రాసుకోవడం, ఆయన వెళ్ళి మధ్యలో ఫ్లోర్ మీద తుక్కుంటూ వెళ్ళి ఏరతాడంట. అంటే ఇక్కడ వీళ్ళు కాన్వర్జేషన్ వీళ్ళు ఇంటర్వ్యూ అవుతూనే ఉంటుంది, ఆయన వెళ్ళి ఆ తుక్కులు ఏరడం, పాడేయడం, తీసి డస్ట్బిన్ లో చేతుల్లో తల గోక్కోవడం చాలా బాగా అనిపించింది. అందరికీ కూడా నచ్చింది. నాకైతే గుడ్ ఎంటర్టైనర్ అనిపించింది. అంటే అంతమంది యాక్టర్స్ ఉండగా కూడా, అఫ్ కోర్స్ ఆయన కూడా యాక్టర్ అనుకుంటా, అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పారు. అందరికంటే కూడా ఆయన బాగా ఎంటర్టైన్ చేశాడు, చాలా బాగా అనిపించింది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.